మ్యాథ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం 1Bలో 4 మార్క్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ డిఫరెన్షియేషన్స్ ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో tan 2x sin 2x sec 3x cot x cos x x sin x cos square x ఈ మోడల్లో మనకు అడుగుతున్నాడు. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో tan 2x మనం టాప్ 5 ఇందులో మ్యాక్సిమం వస్తుందని చేస్తున్నాం. సో ఫస్ట్ tan 2x ఫస్ట్ క్వశ్చన్ f of x is equal to tan 2x. మనకు ఫార్ములా ఐడియా ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా f డాష్ x is equal to లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. రైట్. సో మనకు ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఐడియా ఉండాలి. ఫస్ట్ షార్ట్ కట్లో చూద్దాం. sin 2x. సో ఫస్ట్ ప్రాబ్లం tan 2x. tan 2x డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ x. x ప్లేస్లో 2x ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ చేయాలి. అంటే tan x డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ 2x. x ప్లేస్లో 2x ఉంది కాబట్టి 2 అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. 2 సీకెంట్ స్క్వేర్ 2x. మనకి ఆన్సర్ ఇది రావాలి. అంటే మనకి ముందే తెలిసి ఉంటే బెటర్, మనకి ఎక్కడ మిస్టేక్ లేకుండా 4కి 4 మార్క్స్ వచ్చేస్తాయి. రైట్. అంటే tan 2x డిఫరెన్షియేషన్ 2 సీకెంట్ స్క్వేర్ 2x బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. దీని ద్వారానే చేయాలి మనం. రైట్. సో tan 2x. సో న్యూమిరేటర్ f of x plus h minus f of x. f of x. సో f of x plus h. x ప్లేస్లో x plus h సబ్స్టిట్యూట్ చేయాలి. tan x plus h. ఇవి 2 మైనస్ చేయాలి. f of x plus h minus f of x is equal to tan multiplied with 2. 2x plus 2h minus tan 2x. Right. So tan x trigonometry formula sin x by cos x. Sin 2x plus 2h by cos 2x plus 2h minus sin 2x by cos 2x. Right. So LCM cos 2x plus 2h into cos 2x. So denominator cos of 2x plus 2h, cos of 2x plus 2h సేమ్ ఉంది కాబట్టి సో రిమైనింగ్ cos of 2x ఇంటూ sin of 2x plus 2h. ఫార్ములా కోసం మనం మనకు అడిగినట్టుగా రాసుకుంటాం. ఇంటూలో ఎలా ఉన్నా నో ప్రాబ్లం. sin of 2x plus 2h ఇంటూ cos 2x మైనస్ sin 2x సేమ్ ఉంది. సో రిమైనింగ్ ఇంటూ sin x cos 2x plus 2h into sin 2x. Right. Sin A sin A cos B minus cos A sin B formula. Sin A cos B minus cos A sin B formula. Sin A cos B minus cos A sin B is equal to sin of A minus B. Trigonometric formula. Right. So A is equal to 2x plus 2h, B is equal to 2x. Sin of 2x plus 2h minus B is equal to 2x. Denominator same. Cos of 2x plus 2h cos of 2x. 2x cancel. Sin of 2h by cos of 2x plus 2h into cos 2x. Right. f of x plus h minus f of x. So numerator answer.
న్యూమినేటర్ ఆన్సర్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దీన్ని యూజ్ చేసుకుందాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో న్యూమినేటర్ ఆన్సర్ మనం ఇక్కడ చేసేసినాం సైన్ 2h బై ఫార్ములా హెచ్ ఉంది కాబట్టి హెచ్ ఇక్కడ మెన్షన్ చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. మనం ఫంక్షన్స్ ఎన్ని ఉంటే అన్ని లిమిట్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 లిమిట్స్ అప్లై చేసుకున్నాం. రైట్. సైన్ హెచ్ బై హెచ్ అంటే ఫార్ములా 1. సో సైన్ 2h బై హెచ్ అంటే సో 2. హెచ్ ప్లేస్లో 0 అప్లై చేద్దాం. 1 బై కాస్ 2x ప్లస్ 0 2 ఇంటూ 0 0 కాస్ 2x. therefore 2 1 by cos 2x into cos 2x. 2 cos 2x into cos 2x. cos square 2x. 2 into cos 2x 1 by cos square అంటే secant square 2x. రైట్. అంటే tan 2x డిఫరెన్షియేషన్ 2 secant square 2x. ఇక్కడ ఆల్రెడీ షార్ట్ కట్లో చేసినాం, చూసుకోండి. టాలీ అయితే మనకు 1 మార్క్ కూడా మిస్ కావడానికి ఛాన్స్ లేదు. మనకి షార్ట్ కట్ ఫార్ములా సైడ్ ఉంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. సో నెక్స్ట్ sin 2x. సెకండ్ ప్రాబ్లం sin 2x. ఫస్ట్ షార్ట్ కట్ చెక్ చేసుకుందాం. sin 2x. సో sin 2x డిఫరెన్షియేషన్ sin x డిఫరెన్షియేషన్ cos x. sin 2x డిఫరెన్షియేషన్ cos 2x. x ప్లేస్లో 2x ఉంది కాబట్టి మళ్ళీ చేయాలి. x డిఫరెన్షియేషన్ 1. therefore 2 cos 2x. సో sin 2x డిఫరెన్షియేషన్ 2 cos 2x. రైట్. ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా మనకు ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. సో సెకండ్ ప్రాబ్లం f of x is equal to sin 2x. f of x plus h is equal to sin 2x plus h. ఇవి 2 మైనస్ చేద్దాం. f of x plus h minus f of x sin 2x plus 2h minus sin 2x. రైట్. sin c minus sin d ఫార్ములా. sin c minus sin d ఫార్ములా. sin c plus sin d అంటే 2 sin of c plus d by 2 cos of c minus d by 2. మైనస్ అంటే 2 cos c plus d by 2 sin c minus d by 2. రైట్. c is equal to 2x plus 2h. d is equal to 2x. therefore 2 cos 2x plus 2h plus d is equal to 2x by 2. sin of 2x plus 2h minus 2x by 2. so 2x cancel. 2 cos 2x plus 2x 4x plus 2h by 2 sin 2h by 2. ఇందులో 2 కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇక 2 క్యాన్సిల్. 2 cos 2 కామన్ 2x plus h by 2 sin h. 2 క్యాన్సిల్. సో f of x plus h minus f of x. రైట్. So by using first principle f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. So numerator answer ఇక్కడ రెడీ ఉంది. f dash x is equal to limit h tends to 0 ఫార్ములా న్యూమినేటర్ ఆన్సర్ 2 cos 2x plus h into limit h tends to 0 sin h by h. మనం ఫార్ములా కోసం ఈ హెచ్ని ఇక్కడికి మాడిఫై చేస్తున్నాం. సో ఇక్కడ అప్లై చేస్తే 2 cos
2x ప్లస్ హెచ్ ప్లేస్లో 0 అప్లై చేస్తున్నాం. సైన్ హెచ్ బై హెచ్ అంటే 1. దేర్ ఫోర్ 2 cos 2x ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 cos 2x. మనకు షార్ట్ కట్లో కూడా 2 cos 2x వచ్చేసింది, అంటే మనకి ఎక్కడ మిస్టేక్ లేదు అని అర్థం. సో ఎఫ్ సైన్ 2x డిఫరెన్షియేషన్ 2 cos 2x. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో sec 3x. సో ఫస్ట్ షార్ట్ కట్ మెథడ్ మనం చూస్ చేసుకుందాం. సో sec 3x. sec 3x sec x డిఫరెన్షియేషన్ sec x ఇంటూ tan x, అంటే sec 3x కదా, ఇది x అనుకుంటాం. sec 3x sec 3x ఇంటూ tan 3x. 3 again differentiation with respect to x. Therefore 3 sec 3x ఇంటూ tan 3x, అంటే sec x డిఫరెన్షియేషన్ 3 sec 3x ఇంటూ tan x. మనకు ముందే తెలిసిపోయింది ఆన్సర్. సో చెక్ చేసుకుందాం. సో బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sec 3x, రైట్. f ఆఫ్ x ప్లస్ h ఈజ్ ఈక్వల్ టు sec 3 ఇంటూ x ప్లస్ h. ఇవి 2 మైనస్ చేద్దాం. f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sec 3x ప్లస్ 3h మైనస్ sec 3x. సో sec x ఫార్ములా, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా 1 by cos x. 1 by cos x ప్లేస్లో 3x ప్లస్ 3h మైనస్ 1 by cos 3x, రైట్. సో ఎల్సిఎం cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x, అంటే cos ఆఫ్ 3x ప్లస్ 3h సేమ్ ఉంది అంటే రిమైనింగ్ cos 3x ఇంటూ 1 cos 3x మైనస్ cos 3x సేమ్ ఉంది అంటే 1 ఇంటూ రిమైనింగ్ cos 3x ప్లస్ 3h. సో cos c మైనస్ cos d ఫార్ములా, cos c మైనస్ cos d ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నా. cos c మైనస్ cos d, cos c ప్లస్ cos d అంటే 2 cos c ప్లస్ d బై 2, cos c మైనస్ d బై 2, cos c మైనస్ cos d మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2, రైట్. దేర్ఫోర్ మైనస్ 2 sin 3x ప్లస్ 3h బై 2. సో sin 3x మైనస్ d అంటే ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుంది, మల్టిప్లైడ్ విత్ మైనస్ అంటే 3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3h బై 2. డినామినేటర్ సేమ్ cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x, రైట్. సో 3x క్యాన్సిల్, ఇక్కడ 3x ప్లస్ 3x 6x మైనస్ 2 sin 6x ప్లస్ 3h బై 2 సైన్ ఆఫ్ మైనస్ టీటా. సో ఫార్ములా సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా, సైన్ ఆఫ్ మైనస్ టీటా. సో ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, సో రిమైనింగ్ ఇంకో మైనస్ సైన్ 3h బై 2. డినామినేటర్ సేమ్ cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x, రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ సైన్ 3h బై 2 ఫార్ములాలో h సైన్ దగ్గర రాసుకుందాం. సో రిమైనింగ్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, ఇది న్యూమినేటర్ ఆన్సర్. f dash x is equal to limit f of x plus h minus f of x by h. So numerator answer f dash x is equal to minus into minus plus 2 sin 6x plus 3h by 2 by denominator 3x plus 3h into cos 3x. Limit
h tends to 0 sin 3h/2 డినామినేటర్లో ఉన్న హెచ్ని ఇక్కడ రాస్తున్నా. sin h/h అంటే 1, sin 3/2 h/h అంటే 3/2 ఆన్సర్. దేర్ఫోర్ ఇక్కడ h ప్లేస్లో లిమిట్ అప్లై చేద్దాం. f dash x is equal to limit h tends to 0 2 sin 6x plus h 0 0 into 3 0 by 2 by cos 2 3x plus h ప్లేస్ లో 0. సో ఇక్కడ h ఏం లేదు, సో cos 3x. ఇక్కడ ఫార్ములా sin 3/2 h/h అంటే 3/2. రైట్, ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతుంది. 3 sin 6x/2 by cos 3x into cos 3x. 2 1 ja 2 3 ja sin 3x by cos 3x tan 3x trigonometric formula. So 1 by cos sec 3x again sin 2 3 ja sin 3x by cos 3x tan 3x 1 by cos 3x sec 3x. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా మనకి షార్ట్ కట్లో కూడా 3 sec 3x ఇంటూ tan 3x ఇంటూలో ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ cot x. సో ఫస్ట్ షార్ట్ కట్లో చెక్ చేసుకుందాం. సో cot x, tan x అంటేనేమో secant square x, cot x అంటేనేమో మైనస్ cosec square x. సింపుల్, cot x మైనస్ cosec square x. సో ఫోర్త్ క్వశ్చన్ f of x is equal to cot x. f of x plus h is equal to cot x plus h. f of x plus h minus f of x. cot x plus h minus cot x. Right, cot x trigonometric formula. tan అంటే sin by cos, cot అంటే cos by sin, cos by sin of x plus h minus cot cos x by sin x. సో LCM sin of x plus h into sin x. sin of x plus h సేమ్ ఉంది కాబట్టి రిమైనింగ్ sin x into cos x plus h minus sin x సేమ్ ఉంది కాబట్టి రిమైనింగ్ cos x into sin of x plus h. రైట్, sin a cos b minus cos a sin b. ఫార్ములా sin a cos b cos a sin b. sin a cos b minus cos a sin b, sin of a minus b. Right, so sin of a minus b, a is equal to x, b is equal to x plus h. మైనస్ కాబట్టి సింబల్ చేంజ్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బై డినామినేటర్ సేమ్ sin x plus h into sin x. Right, x cancel. Sin of minus theta formula minus sin theta, minus sin theta. Therefore minus sin h by sin of x plus h into sin x. Right, numerator first principle formula numerator answer. Right, limit f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. f dash x is equal to limit h tends to 0
మైనస్ సైన్ హెచ్ బై డినామినేటర్ హెచ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్న లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. రైట్, సైన్ హెచ్ బై హెచ్ 1 అంటే -1, దేర్ ఫోర్ -1 లిమిట్ హెచ్ ఉన్న ప్లేస్లో 0 అప్లై చేస్తే సైన్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1 బై సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ cosec square x. Right, f dash x is equal to, by using first principle, minus cosec square x. So shortcut lo cot x is equal to minus cosec square x. Right, tally ayindi kabatti ekkada mistake ledani antam. So next last one. So cos ax. Cos ax టాప్ 5 లాగా మనం ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాం. ఆ రిమైనింగ్ మీరు ట్రై చేయండి, ఆ ఆన్సర్ మెన్షన్ చేస్తా. So cos ax differentiation, cos ax differentiation minus sin ax, again differentiation, x plus లో ax ఉంది అంటే cos x differentiation minus sin x. So cos ax minus sin ax, ax అంటే x, again differentiation with respect to x, minus a sin ax, cos ax differentiation minus a sin x. Right, by using first principle. So fifth problem, f of x is equal to cos ax, f of x plus h is equal to cos ax plus h, f of x plus h minus f of x, cos ax plus ah minus cos ax. Right, so cos c minus cos d formula, cos c minus cos d, cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. Trigonometric formula. Right, therefore minus 2 sin ax plus ah plus ax by 2 c plus d by 2 sin ax plus ah minus d ax by 2. రైట్, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకుందాం. ax క్యాన్సిల్. సో ax plus ax 2 ax minus 2 sin ax plus ax 2ax plus ah by 2 sin ah by 2, f of x plus h minus f of x. Right, by using first principle, f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. So numerator answer, f dash x is equal to limit h tends to 0 minus 2 sin 2ax plus ah by 2 limit h tends to 0 sin ah by 2 by ఇక్కడ ఉన్న డినామినేటర్ hని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఎలాగైనా రాసుకోవచ్చు, 1 into h అంటే h అవుతుంది. రైట్, ఫార్ములా కోసం మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. రైట్, లిమిట్ h tends to 0, లిమిట్ అప్లై చేద్దాం డైరెక్ట్, minus 2 sin 2ax plus ah, h plus 0 అంటే 0 into a 0 by 2. సో లిమిట్ h tends to 0 sin h by h అంటే 1, బట్ a by 2 h by h అంటే a by 2 ఫార్ములా, minus 2 sin 2 cancel ax into a by 2 2 cancel, therefore minus a sin ax minus a sin ax minus a sin ax. రైట్, ఎక్కడ మిస్టేక్ ఏం లేదు. రైట్, నెక్స్ట్ ఈ 5 ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఇవి కూడా షార్ట్ కట్లో చూసుకుందాం ఆన్సర్స్. సో ఎక్స్ సైన్ ఎక్స్ యూవి మెథడ్,
ఎక్స్ సైలెంట్ ఉంచుతున్నా సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ని సైలెంట్ ఉంచితే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 దేర్ ఫోర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. మీకు ఆన్సర్ ఇచ్చేసిన మీరు బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా చేసేస్తే మనకి ఇంత రావాలి. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్. సో దీని ఎక్స్ స్క్వేర్ అంటే 2x, కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 2 కాస్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో కాస్ ఎక్స్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, దేర్ ఫోర్ మైనస్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే సైన్ 2x, అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ 2x. రైట్.